ఓ అన్నా చెల్లెలి అసహ్యమైన ప్రేమ కథ. అన్నని ప్రేమించింది ఓ నీచపు చెల్లి. అన్న కూడా ఆమెను వలచాడు. ఇద్దరూ కలిసి పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు. కానీ విషయం ఫ్యామిలీకి తెలిసి ఇద్దరికి బ్రేకులు వేశారు. కానీ ఇక్కడే కథంతా మరో మలుపు తిరిగి చివరికి హత్యతో ముగిసింది. గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉంటుంది 23 ఏళ్ల పాయల్ దంతాని. ఈమెకు గుజరాత్ గాంధీనగర్ కోటేశ్వర్ లో ఉండే 24 ఏళ్ల భావిక్ చునారా అనే వ్యక్తితో 2024 డిసెంబర్ 10న అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లయ్యాక పాయల్తో కలిసి భావిక్ తన అత్తారింటికి వెళ్లాడు. ఇక రాత్రి కాగానే శోభనం ఏర్పాట్లు చేసి పాయల్ ని గదిలోకి పంపారు. అప్పటికే పాయల్ ఎప్పుడెప్పుడు గదిలోకి వచ్చి తన కౌగిలిలో ఒదిగిపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు భావిక్. ఇంతలో పాయల్ రానే వచ్చింది. అయితే చేతిలో పాల గ్లాస్ తో ఎంట్రీ ఇచ్చిన భర్తకు మురిపాలు మాత్రం అందించలేదు ఆమె. తన కోసం ఆశగా ఎదురు చూసిన భర్త ఆశలని అడియాసలు చేసింది. పాల గ్లాస్ తో ఎంట్రీ ఇచ్చి ఆ పాలన్నీ నేలపాలు చేసి నీ ఆశల గతి కూడా ఇంతే అంది. ఆ చర్యతో భావికి ఫీజులు ఎగిరిపోయాయి. అమ్మాయి అందంగా అమాయకంగా ఉందని పెళ్లి చేసుకుంటే ఇంత షాక్ ఇచ్చిందేంటా అనుకున్నాడు. అయినా పెళ్లి తర్వాత లైఫ్ కొత్తగా ఉంటుంది కదా, ఆ కొత్తదనాన్ని పాయల్ యాక్సెప్ట్ చేయలేకపోతుందేమోలే, ఈ ఒక్కరోజు ఆమెను వదిలేద్దాం అనుకుని పాయల్ ని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ అయిపోయాడు. అలా తెల్లారిపోయింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నుండే పాయల్ భావిక్ తో టార్చర్ కి స్పెల్లింగ్ రాయించడం స్టార్ట్ చేసింది. భావిక్ ఎంత ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకున్నా పాయల్ ఆమెడు దూరం పోయింది. దీంతో భావికి అనుమానం వచ్చింది. ఇది సిగ్గు బిడియం వల్ల చేసే పనులు కావని పాయల్ మనసులో ఇంకేదో ఉందని గ్రహించాడు. ఈలోగా సెకండ్ నైట్ కూడా మొదలైంది. ఇక అప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ చేసింది పాయల్. దీంతో ఉండబట్టలేక నీ ప్రాబ్లం ఏంటి పాయల్ అని అడిగాడు. కానీ పాయల్ మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. పైగా తనంటే ఇష్టం లేనట్లు బిహేవ్ చేసింది. దీంతో భావికి ఓ క్లారిటీ వచ్చింది. పాయల్ కి తనంటే ఇష్టం లేదని, అందుకే తనతో హ్యాపీగా ఉండటం లేదని. ఇక అలా ఆ రాత్రి కూడా గడిచిపోయింది. ఇక మూడవ రాత్రికి ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పాయల్ తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందని, అందుకే ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాడు. పైగా అర్జెంట్ పని ఒకటి రావటంతో భార్యతో నేను పని మీద మా ఊరు వెళుతున్నా, మళ్ళీ వెంటనే వచ్చి నిన్ను తీసుకువెళతా అన్నాడు. అత్తమామలకు కూడా అదే చెప్పి వెళ్ళాడు. కానీ అలా వెళ్ళిన వాడు మళ్ళీ అత్తారింటికి తిరిగి రానేలేదు. పెళ్లైన 3 రోజులకే శవమైపోయాడు భావిక్. పాయల్ మెడలో 3 ముళ్ళు వేసి చావుని వెంట తెచ్చుకున్నాడు. అసలు ఈ పాయల్ బ్యాక్గ్రౌండ్ లో నడిపిన స్టోరీనే వేరు. ఈ పాయల్ భావిక్ ని వరించక ముందే మరొకరిని వలిచింది. అలా వలిచి ప్రేమకు మీనింగ్ లేకుండా చేసింది. ఎందుకంటే పాయల్ ప్రేమించింది తన అన్ననే కాబట్టి. ప్రేమించడానికి ఆడామగ అయితే చాలు, వావి వరసలో అవసరం లేదనుకుంది. అందుకే తన బంధువు వరసకు అన్న అయ్యే కల్పేష్ ని ప్రేమించింది. ప్రేమకు కల్లా కపటం లేదని ఫీల్ అయింది. అందుకే కల్పేష్ ని వలచింది. ఇక ఈ అందగాడు కూడా సోదరుని కోరికతో చూశాడు. ఇక ఇద్దరి కోరికలు ఒకటే అని తెలుసుకున్న ఇద్దరు వావి వరసలు సాంప్రదాయాలు తమ కామంతో తొక్కేసి మరీ ఒకటయ్యారు. అయితే ఈ విషయం పాయల్ పేరెంట్స్ కి తెలిసింది. కల్పేష్ ఇంటికి వస్తే పాయల్ మనసు ప్రేమ రాగాలు పాడుతూ ఉండటం వారు గమనించారు. కల్పేష్ తో పాయల్ చెల్లిలా కాకుండా ప్రియురాలిలా బిహేవ్ చేస్తూ ఉండటం చూశారు. ఇక కల్పేష్ కూడా అన్న అన్న పదానికి మరో అర్థం బావ అంటూ ఓ కల్తీ అర్థం చెప్పి కమిట్ అయ్యాడు. దీంతో అతి కొద్ది కాలంలోనే వీరిద్దరి ఎఫైర్ ఫ్యామిలీకి తెలిసిపోయింది. అసలు మొదట తెలియగానే అందరూ షాక్ అయిపోయారు. అన్నని ప్రేమించడం ఏంటని నివ్వెరపోయారు. మా కడుపున చెడబుట్టావంటూ పాయల్ ని తిట్టి ఆ ప్రేమని వదులుకోమన్నారు. మరో పక్క కల్పేష్ కి కూడా నీ కల్తీ ప్రేమను ఆపేయమన్నారు. అన్న అనే బంధాన్ని కలుషితం చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఇద్దరు మాత్రం మా ప్రేమకి వావి వరసలు ఉండవు, మాది కొత్త రకం ప్రేమ అన్నారు. ఆ ప్రేమను ఆస్వాదించే వారికే తెలుస్తుంది, మీలాంటి మిడిమిడి జ్ఞానులకు తెలియదన్నారు. దీంతో పాయల్ ఫ్యామిలీ మొత్తం దూరాలోచన చేశారు. పాయల్ ని ఇంకా అలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు అన్నతో పారిపోతుంది అనుకున్నారు. అందుకే విషయం అంతదాకా రాకముందే పాయల్ కి మరో వ్యక్తితో పెళ్లి చేసేసి ఆమె ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకున్నారు. ఇక ఆ ప్రాసెస్ లోనే గాంధీనగర్ లో ఉంటున్న భావిక్ తో డిసెంబర్ 10న పాయల్ తో పెళ్లి చేశారు. అయితే పాయల్ ఆ పెళ్లి పెద్దల బలవంతం మీద చేసుకోవటంతో ఆ కోపం మొత్తం భావిక్ పై చూపించింది. పాల గ్లాసుతో అన్నతో శోభనం చేసుకుందామని ఆశపడితే నా ఆశలన్నీ అడియాసలైపోయాయని మొదటి రాత్రే భర్త భావిక్ కి సినిమా చూపించింది. 3 రాత్రులు గడిచేసరికి ఇండైరెక్ట్ గా నువ్వంటే నాకు ఇష్టం లేదని పాయల్ భావిక్ కు చెప్పేసింది. ఈలోగా భావిక్ పని మీద తన ఊరెళ్లాడు. అయితే భార్య వైఖరి అతనికి భారంగా అనిపించి ఇంటికి వెళ్ళగానే తండ్రి దగ్గర తన బాధంతా చెప్పుకున్నాడు. బహుశా పాయల్ కి నేనంటే ఇష్టం లేదేమో నాన్న, ఆమె మనసులో వేరే ఏదో ఉందన్నాడు. నా పెళ్లితో నేను సంతోషంగా లేనని చెప్పుకున్నాడు. అయితే అదంతా విన్న తండ్రి కొడుక్కి నచ్చజెప్పి కొద్ది కాలం ఓపిక పట్టి చూడు, అప్పటికి సెట్ కాకపోతే ఏదో ఒకటి చేద్దామని ధైర్యం చెప్పాడు. దీంతో సరే అంటూ భావిక్ తన పని చూసుకొని భార్యను తనింటికి తేవాలని 2024 డిసెంబర్ 14న అత్తవారింటికి బయలుదేరాడు. అయితే ఈలోపే పాయల్ భర్త చావుకు స్కెచ్ రెడీ చేసింది.
భర్త ఊరెళ్ళిపోగానే అన్న ప్రియుడికి ఫోన్ కొట్టింది. నేను ఆ బావిక్తో ఉండలేను, నువ్వే నాకు కావాలి, అందుకే అతన్ని చంపేయమంది. ఇక అప్పటికే కల్పేష్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. తన చెల్లిని మరో మగాడితో ఊహించుకోలేకపోయాడు. మరి ఎంతైనా వావి వరసలు లేని ప్రేమ కథ రోషం పొడుచుకొని వచ్చేసింది. అందుకే ఆవేశంగా నీ భర్త కథ ఈ రోజే ముగిద్దాం అన్నాడు. నేను అది చెప్పాలి అనుకుంటున్నానంది పాయల్. నన్ను తీసుకువెళ్ళడానికి నా భర్త ఇంటి నుండి బయలుదేరాడు. ఇదే మనకు చక్కని అవకాశం. దారిలోనే అతని కథ ముగించేమంది. సరే అన్నాడు కల్పేష్. ఇక ఆ క్రమంలోనే మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కల్పేష్ బావికి వచ్చే దారిలో అతని కోసం కాపు కాశాడు. ఇక ప్రియురాలు తన భర్త బావిక్ కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు, ఏ ప్లేస్ లో ఉన్నావు అని అప్డేట్స్ అన్ని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వాటన్నింటినీ ప్రియుడికి చెప్పేది. ఇక ఆ డైరెక్షన్స్ తోనే కల్పేష్ బావిక్ ని ఫాలో అయ్యి కారుతో బావిక్ బండిని గుద్దేసి తన మనుషులతో కలిసి బావిక్ ని కిడ్నాప్ చేసి తన కారులో ఎక్కించుకొని వెళ్లిపోయాడు. ఆ తర్వాత బావిక్ గొంతు కోసి శవాన్ని నర్మదా నదిలో పడేసి పనైపోయిందంటూ పాయల్ కి ఫోన్ చేసి చెప్పాడు. అయితే ఇవేవీ తెలియని పాయల్ పేరెంట్స్ అల్లుడు బయలుదేరి చాలాసేపు అవుతున్నా తమ ఇంటికి ఇంకా రాకపోవడంతో వారికి అనుమానం వచ్చి కూతుర్ని అడగ్గా ఆమె వస్తున్నా అని చెప్పాడంది. కానీ అతను ఎంతకీ రాకపోవడంతో వారు అల్లుడికి ఫోన్ చేశారు. కానీ కాల్ కలవలేదు. దీంతో వారు బావిక్ తండ్రికి ఫోన్ చేసి మీ అబ్బాయి అసలు బయలుదేరాడా, ఇంతవరకు మా ఇంటికి రానేలేదన్నారు. దీంతో బావిక్ తండ్రి మా అబ్బాయి బయలుదేరి చాలాసేపు అయింది, ఇంకా ఇంటికి చేరకపోవటం ఏంటన్నాడు. దీంతో ఇరు ఫ్యామిలీలకి కంగారు మొదలైంది. దీంతో వెంటనే పాయల్ పేరెంట్స్ బావిక్ ను వెతుక్కుంటూ ఊరు బయటకు రాగా బావిక్ బండి కొత్వాస్వర్ లోని ఓ ఆలయ సమీపంలో కనిపించింది. దీంతో వారు ఆ బైక్ ని చూసి అది తమ అల్లుడిదే అని గుర్తించి చుట్టుపక్కల వారిని విచారించగా ఓ కారు వచ్చి బండిని గుద్దేసి అతన్ని ఓ ముగ్గురు వ్యక్తులు కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారని, మేం సేవ్ చేద్దాం అనుకునే లోపే వారు శరవేగంతో వెళ్లిపోయారని చెప్పారు. దీంతో పాయల్ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. వారికి విషయం మొత్తం చెప్పి తమ అల్లుడిని ఎవరో కిడ్నాప్ చేశారని, వెంటనే అతన్ని వెతికి సేవ్ చేయమని కోరారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇక మొదటిగా వారి అనుమానం పాయల్ మీదకే వెళ్ళింది. కారణం పెళ్లైన 4వ రోజే ఇలా జరగటంతో వారికి పాయల్ పైన డౌట్ వచ్చి ఆమెను పట్టుకొని కఠినంగా విచారించేసరికి పాయల్ ప్రేమ కథ తెర మీదకు వచ్చింది. నా అన్నకం లవర్ అయిన కల్పేష్ తో కలిసి నేనే నా భర్తను చంపించేశానంది పాయల్. కల్పేష్ మరో ఇద్దరి హెల్ప్ తోనే నన్ను తీసుకువెళ్ళటానికి వస్తున్న బావిక్ ని కిడ్నాప్ చేసి చంపి శవాన్ని నర్మదా నదిలో పారేశాడని చెప్పిందామే. ఇక ఆ ఇన్ఫర్మేషన్ తో పోలీసులు ఆ ముగ్గురిని పట్టుకున్నారు. ఆ ముగ్గురిలో ఒకడు కల్పేష్ నే. దీంతో పోలీసులు కల్పేష్ ని విచారించగా ఇదంతా తన పాయల్ కోరిక మేరకు ఆమె కోసమే, ఆమెను తన సొంతం చేసుకోవటానికే ఇలా చేశానన్నాడు. నేరం ఒప్పుకోవటంతో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. డిసెంబర్ 15న ఆదివారం రోజున పోలీసులు నర్మదా కాలువ నుండి బావిక్ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కాళ్లపారాన్ని ఆరకముందే భర్తను కాటికి పంపింది పాయల్. వావి వరుసలు మర్చిపోయి దిగజారి ప్రవర్తించి ప్రేమకు కొత్త అర్థం చెప్పింది. పాయల్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.